అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక గుడి ఉండేది. ఆ గుడి సీతారాముల వారి గుడి. ఆ గుడిని చూసి ఊరి ప్రజలందరూ ఆ గుడిలో సీతారాముల వారి గుడే కానీ అందులో ఆ సీతారాముల వారు లేరు. మనము ఆ గుడిని మంచిగా చేసుకొని అందులో విగ్రహాలను ప్రతిష్ఠించి మనము మొక్కులు చెల్లించుకుందాం అని ఊరి ప్రజలందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఊరిలోని సర్పంచి ఆ ప్రజలను ప్రోత్సహించి గుడి పనులకు ముందుకు అడుగు వేసేలా మాటలు చెప్తాడు. ఊరి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఉన్న చెత్తను మొత్తం తీసివేసి ఆ గుడిలో సీతారాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రజలందరూ ఆ గుడిని చాలా అందంగా తీర్చిదిద్దుతారు. వారి యొక్క మొక్కులను కూడా చెల్లించుకుంటారు. ఆ గుడి ముందటి కంటే ఇప్పుడు చాలా అందంగా మారిపోతూ ఉంటుంది. ప్రతిరోజు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆ సీతారాముల వారికి. ఒకరోజు ఒక వ్యక్తి కారులో వచ్చి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ ఊరి ప్రజలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ గుడి కింద వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. నేను ఆ వజ్ర వైడూర్యాల కోసమే ఇంత దూరం వచ్చాను. మీరు నాకు సహకరించగలరని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకండి. ఈ గుడికి అయిన ఖర్చు నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆ కాంట్రాక్టరు ఆ గుడిని కూల్చివేయడానికి ఒక జేసీబీకి ఫోన్ చేసి రప్పిస్తాడు. ఆ జేసీబీ ఆ గుడి మెట్ల దగ్గరికి వెళ్ళగానే కాంట్రాక్టర్ కింద పడిపోయి ఆ భయానికి పరుగులు పెడుతూ ఉంటాడు. సీతారాముల వారే అతన్ని భయపెట్టి ఉంటారని ప్రజలందరూ సంతోషిస్తారు. కాంట్రాక్టర్ తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తమ్ముడు, నేను చేసింది తప్పు పని అని అర్థమయ్యింది. నేను ఇంకొకసారి అటువైపు వెళ్ళను అని కాంట్రాక్టరు తన తమ్ముడితో మాట్లాడతారు. ఇక ఊరి ప్రజలు ఆ గుడిని కట్టి సంతోషంగా ఎవరి పనుల్లో వారు మంచిగా పనులు చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.